ఇప్పట్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ అథారిటీ సమావేశం కానుంది. అమరావతి నిర్మాణం, భూముల కేటాయింపులకు ఆమోదం తెలపనుంది. కాసేపట్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ అథారిటీ సమావేశం కానుంది. అమరావతి నిర్మాణం, భూముల కేటాయింపులకు ఆమోదం తెలపనుంది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య. శ్రీనివాస్, సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం ఉండవల్లిలో అమరావతి నిర్మాణానికి సంబంధించి సిఆర్డీఏ అథారిటీ సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. దీనిలో భాగంగా ఈ రోజు 50వ సిఆర్డీఏ అథారిటీ సమావేశాన్ని సీఎం అధ్యక్షతన నిర్వహిస్తున్నారు. సమావేశానికి మంత్రి నారాయణతో పాటు సిఆర్డీఏ ఉన్నతాధికారులు కూడా అటెండ్ అయ్యారు. ముఖ్యంగా అమరావతి నిర్మాణం, కేటాయింపు అంశాల మీద ఆమోదం తెలిసేందుకు అథారిటీ ఈరోజు సమావేశం అయింది. ఇప్పటికే ఐకానిక్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా సిఆర్డీఏ భవనం నిర్మాణానికి సంబంధించి కావచ్చు, గవర్నమెంట్ కాంప్లెక్స్ లో ఉన్నటువంటి భవనాలకు సంబంధించి కావచ్చు, దాదాపు 50,000 కోట్ల పైచిలుకు పనులకు ప్రధానమంత్రి చేత శంకుస్థాపన చేయించడం, అదేవిధంగా తరువాత పునర్నిర్మాణానికి సంబంధించి పనులకు శంకుస్థాపన చేయించడం, తరువాత మిగిలిన అమరావతిలోని పనులు ఏవైతే ఉన్నాయంటే ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద ఎవరైతే రైతులు భూములు ఇచ్చారో వాళ్లకు ఎమ్యూనిటీస్ కల్పించడం, అంటే రోడ్లు కావచ్చు, లేదా డ్రైనేజ్ సౌకర్యం కావచ్చు, విద్యుత్ సౌకర్యాలు కావచ్చు, వీటన్నిటిని కల్పించే పనులకు సంబంధించి కూడా ఇప్పటికే పలు సిఆర్డీఏ అథారిటీ సమావేశాల్లో ఆమోద ముద్ర వేశారు. టెండర్లు కూడా పిలవడం జరిగింది. టెండర్లు పిలిచిన తర్వాత టెండర్లు దక్కించుకున్న వారికి కూడా పనులు ప్రారంభించాలని వర్క్ ఆర్డర్లు కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజు కూడా ఇటువంటి మిగిలిపోయినటువంటి పనులు, ముఖ్యంగా ఇప్పటికే సీడాక్సిస్ రోడ్ ను హైవేతో కలిపే పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇక మిగిలిన రోడ్లకు సంబంధించిన పనులు కావచ్చు, భవనాలకు సంబంధించిన పనులు కావచ్చు, వీటికి సంబంధించి ఈ రోజు కీలకంగా చర్చించి ఆమోద ముద్ర వేయడంతో పాటు గవర్నమెంట్ కాంప్లెక్స్ లో ఉన్నటువంటి అన్ని పనులకు, అంటే హెచ్ఓడి బిల్డింగ్స్ కావచ్చు, అదేవిధంగా జిఏడి టవర్ కావచ్చు, హైకోర్టు సెక్రటేరియట్ సంబంధించినటువంటి భవనాలకు సంబంధించి ఇప్పటికే పనులకు వర్క్ ఆర్డర్లు కూడా ఇచ్చారు. ఇక ఐఏఎస్ ఐపీఎస్ క్వార్టర్స్, అదేవిధంగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ పనులు కూడా దాదాపు 90% పైనే పూర్తయ్యాయి. ఇక సిఆర్డీఏ భవనం కూడా ఫీజెస్ కు చేరుకున్న తరుణంలో ఈ రోజు జరిగే సమావేశంలో ఇక ప్రభుత్వానికి సంబంధించి, ఇక అమరావతి నిర్మాణానికి సంబంధించి చేపట్టాల్సినటువంటి మిగిలినటువంటి ల్యాండ్ పూలింగ్ స్కీమ్ లో ఇచ్చిన భూములకు సంబంధించి, ఎమ్యూనిటీస్ కి సంబంధించి, పనులకు సంబంధించి ఈ రోజు ప్రధానంగా చర్చించి వాటికి సంబంధించినటువంటి వర్క్ ఆర్డర్లకు ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. తర్వాత టెండర్లు పిలిచి ఎవరైతే L1 గా వస్తారో వాళ్ళకి ఈ పనులు కూడా అప్పగిస్తారు. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ సత్య.